హాయ్, వెల్కమ్ బ్యాక్. సో గైస్, ఈ రోజు సెషన్లో ర్యాగ్, రిట్రీవల్ ఆగ్యుమెంటెడ్ జనరేషన్ అంటే ఏంటో మనం చూద్దాం. సో ఓకే, ఇంతకు ముంగటి సెషన్లో మనం ఏం చూసామండి? ఎల్ఎల్ఎం చూసాం. ఎల్ఎల్ఎం అంటే మనకు అర్థమైంది ఏంటి అంటే దాన్ని నువ్వు మొత్తం డేటాతో ట్రైన్ చేసి పెట్టాలి. ఆ దగ్గర ఏదైతే డేటా ఉందో నువ్వు క్వశ్చన్ అడిగితే దానికి తగ్గ ఆన్సర్లు ఇస్తుంది. అంతే కదా మనం అక్కడ చూసింది. ఒక చిన్న ఎగ్జాంపుల్ మనం కన్సిడర్ చేద్దామండి. సో కన్సిడర్ దాట్ ఇప్పుడు నేను ఒక కాలేజ్ నుంచి ఒక రిప్రజెంటేటివ్ కింద ఒక ఫెస్ట్కి వెళ్ళాను. సో అక్కడ ఏంటి అంటే మల్టిపుల్ స్టూడెంట్స్ డిఫరెంట్ డిఫరెంట్ కాలేజెస్ నుంచి అక్కడికి వస్తారు. ఫర్దర్గా ఆఫర్ చేసే కోర్సెస్ అన్నిటి గురించి డీటెయిల్స్ అలా అడుగుతూ ఉంటారు, మనం ఆన్సర్లు చెప్తా ఉంటాం. కన్సిడర్ దాట్ నేను మా కాలేజ్ రిప్రజెంటేటివ్ కింద ఒక ఈవెంట్కి వెళ్ళా. ఆ ఈవెంట్లో మల్టిపుల్ చోట్ల నుంచి చాలామంది పీపుల్ వస్తారు. అది పేరెంట్స్ అవని స్టూడెంట్స్ అవని ఎవరైనా వస్తారు అక్కడికి. వచ్చినప్పుడు కాలేజ్ దగ్గరికి వచ్చి రిప్రజెంటేటివ్ దగ్గర ఇన్ఫర్మేషన్లు అడుగుతూ ఉంటారు, మీ కాలేజీలో ఏంటి ఇవేంటి 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 అని. కన్సిడర్ దాట్ నేను మెకానికల్కి సంబంధించిన ఒక సబ్జెక్ట్ టీచర్ని, ఆర్ ఎల్స్ ప్రొఫెసర్ని, రైట్? నేను మెకానికల్ ఇంజనీరింగ్కి సంబంధించిన ప్రొఫెసర్ని. నేను ఇప్పుడు ఆ ఫెస్ట్కి వెళ్ళినప్పుడు మా కాలేజ్ రిప్రజెంటేషన్ తరపున నేను నాకు ఫెస్ట్కి వెళ్ళాను. వెళ్ళినప్పుడు నాకు అక్కడ ఏం జరుగుతుంది అంటే ఓన్లీ మెకానికల్ వాళ్ళు వచ్చి నా గురించి అడగరు కదా మా కాలేజ్ గురించి. మా కాలేజీలో 10 to 20 కోర్సెస్ మేము ఆఫర్ చేస్తూ ఉంటుంటే వచ్చి అడిగే వాళ్ళు ఆ 20 కోర్సెస్ గురించి నన్ను అడుగుతారు. నేను ఆ 20 కోర్సెస్ మీద ఆన్సర్ చేసేలా ఉండాలి. బట్ ఇప్పుడు ఇక్కడ ఒక పాయింట్ ఏంటి అంటే కన్సిడర్ దట్ రమేష్ అన్న పర్సన్ నా దగ్గరికి వచ్చి ఒక క్వశ్చన్ అడిగాడు మెకానికల్ గురించి. 1% నాకు మెకానికల్ గురించి నాకు ఎవ్వరూ నాలెడ్జ్ ఇవ్వక్కర్లేదు, ఎందుకంటే మా కాలేజీలో మెకానికల్ రిసోర్సెస్ ఏమున్నాయి, మెకానికల్కి ఏముంది, ప్రతిదీ నాకు తెలుసు. నాకు మెకానికల్ గురించి ఇవ్వక్కర్లా. విచ్ మీన్స్ ఐ కెన్ సే ఎల్ఎల్ఎం. నా బ్రెయిన్ ఆల్రెడీ కొంత ఇన్ఫర్మేషన్తో ట్రైన్ అయిపోయి ఉంది, విచ్ ఈస్ ఏ మెకానికల్ ఇంజనీరింగ్. కానీ నేను ఆ ఫెస్ట్కి వెళ్ళినప్పుడు మెకానికల్కే కాకుండా ఇంకా ఎడిషనల్ డొమైన్స్ గురించి ఎడిషనల్ కోర్సెస్ గురించి నన్ను అడిగే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మా కాలేజ్ వాళ్ళు నాకు ముందర ఒక చిన్న ఒక 10 పేజీల డాక్యుమెంట్ ఇచ్చి ఇది నువ్వు చదువుకుని పెట్టుకో, ఇది నీకు సంబంధించిన కాకపోయినా ఎడిషనల్ నాలెడ్జ్, ఒక కైండ్ ఆఫ్ ఎ నాలెడ్జ్ బేస్ నీ దగ్గర పెట్టుకో. ఎవరైనా ఏదైనా అడిగితే నీకు ఇందులోంచి రెఫర్ చేసి నువ్వు ఆన్సర్ చెయ్యు అని దాని మీనింగ్. అంటే వాళ్ళు ముందర పేపర్లు తిప్పి ఆన్సర్ చెయ్యను కాదు. సో నీవు ఈ ఇన్ఫర్మేషన్ చదివి నీ దగ్గర పెట్టుకో. ఎవరైనా అవుట్ ఆఫ్ ద బాక్స్ నీకు మెకానికల్ కాకుండా వేరేది ఏం అడిగినా చెప్పడానికి నీకు ఆన్సర్స్ ఉండాలి అన్నట్టుగా నాకు ఇచ్చి పంపించారు. అంటే ఇక్కడ ఏమైంది ఈ ఎగ్జాంపుల్లో, నా ఇనీషియల్ హ్యూమన్ బ్రెయిన్ ఏదైతే ఉన్నదో ఎల్ఎల్ఎం, నా హ్యూమన్ బ్రెయిన్కి ఎడిషనల్గా వాళ్ళు ఒక 10 pages ఆఫ్ పేపర్స్ ఇచ్చారు, విచ్ ఈజ్ అన్ ఎడిషనల్ నాలెడ్జ్ బేస్ ఫర్ మీ. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఉంటే ఆల్రెడీ నేను గత 5 yearsగా కాలేజీలో నాకున్న ఎక్స్పీరియన్స్ని బేస్ చెప్తాను. నాకు తెలియనిది మెకానికల్ కాకుండా వాళ్ళు ఎలక్ట్రికల్ గురించి దేని గురించి అన్న అడిగితే వాటి గురించి నాకు ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ లేదు. కానీ నన్ను దాని మీద ఒక నాలెడ్జ్ బేస్ నాకు ఇచ్చారు, ఒక 10 పేజీల డాక్యుమెంట్. ఈ డాక్యుమెంట్ రెఫరెన్స్కి తగ్గట్టుగా నేను వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తా, రైట్? ఇక్కడ ర్యాగ్ కాన్సెప్ట్ కూడా ఏంది అంటే నీ సిస్టమ్ కొంత డేటాతో ట్రైన్ అయ్యి ఉన్నది. అడిగే వాళ్ళు వేరే క్వశ్చన్ అడిగితే నీ ఎల్ఎల్ఎంకి ఆ డేటా తెలియకపోతే అవుట్పుట్ ప్రాపర్గా రాదు. మళ్ళా నీ ఎల్ఎల్ఎంని ఈ డేటాతో ట్రైన్ చేయడం కంటే ఈ ఎడిషనల్ నాలెడ్జ్ బేస్ని, ఒక రిసోర్స్ని నీ ఎల్ఎల్ఎంకి ఇస్తే కనుక యాక్యురేట్ అవుట్పుట్స్ వస్తాయి. సో సురేంద్ర, ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్ క్లియర్గా ఉంది, ఇప్పుడు నువ్వు ఈ చెప్పిన ఎగ్జాంపుల్ అర్థం కాల, ఇంకొంచెం బెటర్ వేలో చెప్పు అంటే దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంది అంటే ఇప్పుడు ఇందాక మనం ప్రీవియస్ సెషన్లో డిఫరెంట్ ఎల్ఎల్ఎంస్ అయితే మనం చూసాం కదా, రైట్? సో కన్సిడర్ దట్ GPT-4. ఈ GPT-4 అన్నదానికి సురేంద్ర అన్న పర్సన్ ట్రైనర్ అని కానీ నేను వేరే కోర్సెస్ ఇస్తున్నానని కానీ దానికి తెలియదు, రైట్? మీరు ఇప్పుడు ఒక సురేంద్ర ఆఫర్ చేసే కోర్సెస్ అని అడిగారు అనుకో, దానికి తెలియదండి, దానికి ఆన్సరే బయటికి ఇవ్వదు, రైట్? దీనికి ఇక్కడ జరిగేది ఏం చేస్తామంటే ఈ సిచ్యువేషన్లో మనకి ఈ ర్యాగ్ కాన్సెప్ట్లోకి వస్తుంది. ఈ ర్యాగ్లో ఒక నాలెడ్జ్ బేస్, ఒక కైండ్ ఆఫ్ డేటాని అంతటినీ ఈ ర్యాగ్లో స్టోర్ చేసి పెట్టుకుంటాం. ఎట్లా స్టోర్ చేస్తావు? నువ్వు డేటాను ఎక్కడ స్టోర్ చేయాలన్నా డేటాబేసే. ఈ డేటాను నువ్వు ఎలా స్టోర్ చేస్తావు? నీకు ఉన్న డేటాని చిన్న చిన్న చంక్స్ కింద ఎంబెడెడ్ ఫామ్లో ఈ వెక్టార్ డేటాబేస్లో నువ్వు దాన్ని స్టోర్ చేస్తావు. నువ్వు ఎప్పుడైతే ఎల్ఎల్ఎంని క్వశ్చన్స్ అడుగుతున్నావో ఈ ఎల్ఎల్ఎంని క్వశ్చన్స్ అడిగేటప్పుడు
ఈ యొక్క వెక్టార్ డేటాబేస్ నుంచి డేటా తెచ్చుకుని నీ క్వశ్చన్తో పాటు దీన్ని ఒక సెపరేట్ ఆర్గ్యుమెంట్ కింద దానికి ఎల్ఎల్ఎంకి ఇస్తావు. ఎల్ఎల్ఎంకి ముందర ఆ నాలెడ్జ్ లేదు, కానీ నువ్వు ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ ఈ డేటాబేస్ నుంచి తెచ్చుకున్న ఇన్ఫర్మేషన్ దానికి ఇవ్వడం వల్ల ఎల్ఎల్ఎంకి దాని నాలెడ్జ్లో లేకపోయినా నువ్వు ఇచ్చిన ఎడిషనల్ నాలెడ్జ్ బేస్లో దానికి ఆ డేటా ఉండడం వల్ల ఎల్ఎల్ఎం దానికి ట్రైన్డ్ కానీ డేటా మీద కూడా ఆన్సర్స్ అన్నది మనకి ప్రొవైడ్ చేస్తుందండి. సో ఇన్ సింపుల్ టర్మ్స్ ఈ మొత్తం కాన్సెప్ట్ ఏం చేస్తుంది అంటే కనుక ఎల్ఎల్ఎం ఎట్లాగో ట్రైన్ అయిన ఇన్ఫర్మేషన్ మీద మనకి రెస్పాన్స్ ఇస్తుంది. ఈ కాన్సెప్ట్ యూస్ చేసి ఎల్ఎల్ఎం ట్రైన్డ్ కాని ఇన్ఫర్మేషన్ మీద నుంచి కూడా మనం డేటా తెచ్చుకోవచ్చు వితౌట్ రీట్రైనింగ్ దట్ పర్టికులర్ ఎల్ఎల్ఎం. దీన్ని సింపుల్గా ఏంటి అంటే ఎల్ఎల్ఎంకి ఒక ఎడిషనల్ నాలెడ్జ్ బేస్ ఇచ్చి నీ ఇన్ఫర్మేషను ఈ నాలెడ్జ్ బేస్లో ఉన్న ఇన్ఫర్మేషన్ని రెండింటిని కంపేర్ చేసుకో. అంటే ఇందాక చెప్పిన మెకానికల్ బ్యాక్గ్రౌండ్ నువ్వు ఏదైనా చెప్పగలవు, మెకానికల్ కాకుండా ఏది వచ్చినా ఈ డాక్యుమెంట్లో నేను 10 పాయింట్లు రాస్తే ఈ 10 పాయింట్లు వాళ్ళు అడిగిన దానికి తగ్గట్టుగా నువ్వు చెప్పు. అదే ఇది కూడా ఇక్కడ నాలెడ్జ్ బేస్ మాట. సో ఈ అల్టిమేట్ చంక్ ఇక్కడ ఏం జరుగుతుందండి, ఈ ర్యాగ్ అన్నది మీ ఎల్ఎల్ఎం నుంచి వచ్చే రెస్పాన్స్ యాక్యురేట్గా ఉండడం కోసం అది మనకి హెల్ప్ చేస్తుందండి. ఓకే, perfectly all right. See you again in the next session with the next example. Bye bye.